హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు పల్లి చట్నీ చేసుకుంటామండి. దానికని పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు ఇట్లా తుంచి వేసుకున్నాము. ఇప్పుడు పల్లీలు 1 కప్పు పల్లీలు వేసుకున్నానండి. బాగా ఇవి దోరగా మంచిగా ఫ్రై చేసుకుంటాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, హై ఫ్లేమ్ పెట్టినామంటే పైన పప్పు మాడిపోతుంది, లోపల ఫ్రై అవ్వదండి. మంచిగా ఇట్లా ఫ్రై అయిన పప్పులు మిరపకాయలని మిక్సీ జార్లో వేసుకున్నాం. చల్లారినాక ఒక 2 గింజలంతా చింతపండు వేసుకున్నాను. ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు కచ్చాపచ్చాగా ఇట్లా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు నీళ్లు వేసుకున్నామండి. కొత్తిమీర కొద్దిగా వేసుకుంటాము. కొత్తిమీర వేయడం వల్ల కానీ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీ రెడీగా ఉంది. దీనికి పోపు పెట్టుకుంటాం. పెనంలోకి ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు పోపు దినుసులు మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక 2 ఎండు మిరపకాయలు తుంచి వేసుకున్నాను. కరివేపాకు కానీ వేసుకున్నా. ఇవన్నీ కలిపి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. పోపు రెడీ అయిపోయిందండి. ఇది చట్నీలోకి వేసుకుంటాము. టేస్టీ పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు ఇట్లనే చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ అన్నిటికీ బాగుంటుందండి. నేనైతే ఈరోజు ఇడ్లీకి తింటున్నాను ఇది. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.